నువ్వు ఇప్పుడు ఎవరి గురించి చెప్తావు? గొలియత్, దావీదు. ఒకరోజు చిన్న ప్రే చేస్తాను. जिससे चारिस्मेंट की चर्चलो के अंदर रावलेसे मलेसे अंदर की ब्लेसिंग्स स्नानेसे ईशा बराबर है बराबर गरे बराबर ఈ మరగలగడి శమన మలేసియా వీళ్ళందరూ ఏసే నమ్ముకోలేసే యేసు నామములో స్తుతించుదాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు అమ్మమ్మ కనిపించకపోతే ఇట్లా నువ్వు దగ్గరికి వచ్చింది, నువ్వు ఇట్లా దాని స్క్రీన్ మీద పెట్టి ఇట్లా దగ్గర బాగానే వస్తుంది. మళ్ళీ ఒకరోజు చిన్న దావీదు ఉన్నాడు, మళ్ళీ పెద్ద గొలియాత్. చిన్న దావీదు రోజు ఏసీకి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఏసే వచనం చదువుతాడు. ఒకరోజు ఏమైందంటే గొలియాత్ వచ్చాడు, ఇద్దరు ఫైటింగ్ జరుగుతుంది. అప్పుడు గొలియాత్ దావీదు ఏం చేశాడంటే ఒక రాయి తీసుకొని క్యాట్ బాల్తో తిప్పి ఆ గొలియాత్ని కొట్టేశాడు. కొట్టగానే తగిలింది. మళ్ళీ ఆ కొన్ని రోజులు వేసి నమ్ముకొని కొన్ని రోజులు ప్రేయర్ జరుగుతుంది రాత్ర. అప్పుడు ఏమైందంటే నేను ప్రేయర్లో ఉండనని టీవీ కార్టూన్స్ అన్నీ చూసుకుంటున్నాడు. అప్పుడు ఏమైందంటే ఒక పాస్టర్ గారు వచ్చి ఏసో పంపించాడు, ఇట్లా ఇంకా నువ్వు అందరు శత్రువులు వచ్చేస్తారు నిన్ను కొట్టడానికి, అంటే నువ్వు కొండ మీద పారిపోతావు, మనకి చెప్పులు కూడా ఉండవు, నీకు అట్లా పారిపోతావు అంటే అప్పుడు ఏమైందంటే అట్లా జరిగింది. ఆ కొండ మీద పారిపోతున్నాడు, చెప్పులే లేవు, ఇవన్నీ అట్లా వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందంటే కొండలో గృహలో ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేయగానే అప్పుడు ఏమైందంటే రాజు వాళ్ళు వచ్చారు శత్రువులు రాగానే అప్పుడు ఏమైందంటే దావీదుని గొలియాత్ని దావీదు ఏం చేశాడంటే అప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. అందరూ అక్కడ అట్లాగే ఉండిపోయారు. వీళ్ళందరూ అట్లాగే ఉండిపోతే మళ్ళీ వచ్చేసాడు. వచ్చాగానే ఆ కింగ్డమ్ లో ఆయనకి ఇచ్చాను కదా. సరే ఇక్కడ వరకు తెలుసు. ఇప్పుడు ప్రే చేస్తాను. అందరికి బొండాలేసే బాగా హెల్తీ బొండాలేసే నానమ్మకి బాగోవాలని చెప్పి ప్రార్థన. రాధమ్మకి బొండాలేసి మళ్ళీ చెన్నోడు కూడా బొండాలేసి ఒంట్లో మళ్ళీ మమ్మీ కూడా భుజం బొండాలేసి వేసినాం స్తుతించుదాం తండ్రి. ఆమేన్. ఓకే बैग ब्लॉगिंग करती हूँ।